మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ప్రియాంక. మీరు చూస్తున్నది అబాకస్ అన్నమాట. అయితే దీనికన్నా ముందు వీడియోస్లో అబాకస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఒకసారి అవి చెక్ చేయండి. అలాగే కొన్ని కాంప్లిమెంట్స్ కానీ ఫార్ములాస్ కానీ ఎలా యూజ్ చేయాలి అబాకస్లో అనేది కూడా చెప్పాము. అది చూసినాక ఇది చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు దాకా 5's కాంప్లిమెంట్ అయిపోయింది, 10's కాంప్లిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ మిక్స్ కాంప్లిమెంట్ అనమాట. ఇందులో మనం 5's కాంప్లిమెంట్లో 10's కాంప్లిమెంట్లో పాసిబుల్ అవ్వనవి ఎలా చేయాలో చూద్దాము. జనరల్గా మిక్స్ కాంప్లిమెంట్ అనేది 6, 7, 8, 9 ఈ 4 నెంబర్స్కి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 చూద్దాం. +6 = 10's కాంప్లిమెంట్లో ఏం రాస్తాము? 6 = -4 + 10. -4 + 10 రాస్తాం. కానీ మనకు అక్కడ -4 ఉండదు. సో ఆ పాసిబిలిటీ లేనప్పుడు మిక్స్ కాంప్లిమెంట్ యూజ్ చేస్తాం. అంటే -4ని 5's కాంప్లిమెంట్స్తో రీప్లేస్ చేద్దాం అనమాట. -4 ఇన్ టర్మ్స్ ఆఫ్ 5's కాంప్లిమెంట్ ఏం రాస్తాం అప్పుడు? +1 - 5. సో +1 - 5. ఈ -4 బదులు ఇది రాస్తాము. ఈ +10 యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. +10. సో +6 = వాట్ ఈస్ ద ఫార్ములా? +1 - 5 + 10. ఇది మిక్స్ కాంప్లిమెంట్. మిక్సింగ్ ఆఫ్ 5's అండ్ 10's వి కాల్ మిక్స్ కాంప్లిమెంట్. నెక్స్ట్ 7కి చూద్దాం. +7 = what is the formula in 10's complement? -3 + 10. -3 + 10. కానీ మనకి ఉన్న దాంట్లో అబాకస్లో ఈ -3 పాసిబుల్ లేని టైంలో మిక్స్ కాంప్లిమెంట్ యూజ్ చేస్తాం కాబట్టి -3 ఇన్ టర్మ్స్ ఆఫ్ 5's కాంప్లిమెంట్. +2 - 5 + 10. మనం దీని బదులుగా 5's కాంప్లిమెంట్ రాస్తాం. 10 యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. సో +7. ఇది +7కి మిక్స్ కాంప్లిమెంట్ ఫార్ములా. నెక్స్ట్ +8 చూద్దాం. +8 = ఇన్ టర్మ్స్ ఆఫ్ 10's కాంప్లిమెంట్ -2 + 10. -2ని దేంతో రీప్లేస్ చేయాలి మనం? 5's కాంప్లిమెంట్స్తో. సో వాట్ ఈస్ ద ఫార్ములా? +3 - 5 + 10 యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. 10 +3 - 5 + 10. ఇది దేనికి? 8కి. ఇది 8కి ఫార్ములా. అలాగే 9కి. +9 = -1 + 10 ఇన్ టర్మ్స్ ఆఫ్ 10's కాంప్లిమెంట్. ఇక్కడ -1ని దేంతో రీప్లేస్ చేయాలి? 5's కాంప్లిమెంట్స్. 5's కాంప్లిమెంట్ ఫార్ములా ఏంటి? -1కి +4 - 5. సో +4 - 5 + 10. ఇది +9కి అనమాట. సో మిక్స్ కాంప్లిమెంట్ ఇలా రాస్తాము. అంటే మనకి ఎక్కడైతే 10's కాంప్లిమెంట్ కూడా వర్కౌట్ అవ్వదో అలాంటప్పుడు 5's కాంప్లిమెంట్ + 10's కాంప్లిమెంట్ ఈ రెండింటి కాంబినేషన్లో మనం అసమ్ చేయాల్సి వస్తుంది. అలాంటి చోట్ల మనం ఈ మిక్స్ కాంప్లిమెంట్ యూజ్ చేస్తాము. నేను ఒకసారి ఫార్ములాస్ రాస్తాను, ఒకసారి చెక్ చేయండి. +6 = +1 - 5 + 10. అలాగే +7 = +2 - 5 + 10. ఇది +7కి. +8 = +3 - 5 + 10. ఇది +8కి. +9 = +4 - 5 + 10. ఇది మిక్స్ కాంప్లిమెంట్ ప్లస్ అనమాట. అంటే +6 +7 +8 +9. అలాగే మిక్స్ కాంప్లిమెంట్కి మైనస్ కూడా ఉంటుంది. అది కూడా సేమ్ ప్రొసీజర్. నేను జస్ట్ ఫార్ములాస్ రాస్తాను, చూడండి. -6 = -10 + 5 - 1. ఇది -6కి. నెక్స్ట్ -7 = -10 + 5 - 2.
కానీ ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మైనస్ ఫస్ట్ రాయాలి మనం, అది రూల్ అన్నమాట. -6కి -10 ఇది ఎలా వస్తుంది? మనం జనరల్గా -6 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్స్ కాంప్లిమెంట్ ఎలా రాస్తాము? -10 + 4. ఇక్కడ 4ని మనం 5 కాంప్లిమెంట్స్తో రీప్లేస్ చేస్తున్నాం. సో దానివల్ల మనకి -10 ఫస్టే ఉంటుంది. అండ్ -6 వచ్చినప్పుడు -10నే మనం ఫస్ట్ చేయాలి. నెక్స్ట్ -8 = -10 + 5 -3. -9 = -10 + 5 -4. ఇది మిక్స్ కాంప్లిమెంట్ మైనస్ అనమాట. అంటే ఎక్కడన్నా -6 వచ్చినప్పుడు అక్కడ మనకి 10s కాంప్లిమెంట్ వర్కౌట్ అవ్వనప్పుడు 5s కాంప్లిమెంట్ మైనస్, అలాగే 10s కాంప్లిమెంట్, అరే ఈ రెండు యూస్ చేసి మనం -6ని సాల్వ్ చేస్తాం అనమాట. దీనిని యూస్ చేసి కొన్ని సమ్స్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ ఫస్ట్ సమ్ ఏంటి? 5, 6 -10. ఫస్ట్ 5, నెక్స్ట్ నెంబర్ 6. ఇక్కడ 6 చేయడానికి పాసిబిలిటీ ఉందా? లేదు. అప్పుడు ఏం చేయాలి మనం? వాట్ ఈస్ ద ఫార్ములా? 6 = +1 -5 + 10. నెక్స్ట్ -10 డైరెక్ట్. -10 ఆన్సర్ ఈస్ 1. 5 + 6 -10 ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ సమ్ 5, 6, 4. What is the first number? 5. Next 6. Again same problem. మనకి 6 లేదు ఇక్కడ. అప్పుడు ఏం చేస్తాం? What is the formula? 6 = +1 -5 + 10. 6 అయిపోయింది. నెక్స్ట్ 4 అన్నప్పుడు మనకి ఇక్కడ ఎలాంటి బీట్స్ లేవు. సో 5s కాంప్లిమెంట్ +5 -1 అయిపోయింది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 10 and 5 15. 5 + 6 + 4 15. నెక్స్ట్ 15 10 5 15. నెక్స్ట్ 6 మళ్ళీ బీట్స్ లేవు మనకి. సో +1 -5 + 10. 6కి 6 అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ 1. సో యాడ్ 1. What is the answer? 22. సో మనం మిక్స్ కాంప్లిమెంట్ యూస్ చేసి ఇలా చేయాలన్నమాట. ఇవన్నీ మీకు ఒక్కసారి చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాకపోతే 5s కాంప్లిమెంట్ ప్లస్ ఒకసారి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి తర్వాత మైనస్, అలాగే 10s, అలాగే మిక్స్ కాంప్లిమెంట్. సో ఇలా చేస్తే అబాకస్ చాలా ఈజీగా వస్తుంది. అలాగే చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ఎంత పెద్ద సమ్ అయినా కూడా మనం వితిన్ సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు. సో అది అబాకస్ నేర్చుకోవడం వల్ల మనకున్న యూజ్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.